శ్రీవారి లడ్డూ వివాదం ఏపీలో రాజకీయ ప్రకంపనలు రేపుతుంది. కూటమి వైసీపీ మధ్య డైలాగ్ వార్ రోజు రోజుకు పీక్స్ కి చేరుతుంది. మీరే తప్పు చేశారంటే మీరే తప్పు చేశారంటూ పరస్పర ఆరోపణలతో రాజకీయ రచ్చ మరింత ముదురుతోంది. ఈ పరిస్థితుల్లోనే ఈ మాటల యుద్ధానికి తోడు ఓ వైపు విచారణలు, మరోవైపు కోర్టు తీర్పులతో ఈ వివాదం తారాస్థాయికి చేరుతున్న క్రమంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించడం హాట్ టాపిక్ గా మారింది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడికి ప్రపంచవ్యాప్తంగా భక్తులున్నారు. ఈ క్రమంలోనే కోట్ల మంది వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలతో ముడిపడిన శ్రీవారి లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. ఏపీలోనూ రాజకీయంగా ఈ వివాదం హాట్ టాపిక్ గా మారింది. కూటమి వైసీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. గత ప్రభుత్వ హయాంలోనే నెయ్యి కల్తీ జరిగిందని, హిందువుల మనోభావాలను దెబ్బతీశారంటూ వైసీపీని కూటమి టార్గెట్ చేస్తూ వస్తోంది. ఈ మాటల యుద్ధానికి తోడు ఓవైపు విచారణలు, మరోవైపు కోర్టు తీర్పులతో ఈ వివాదం మరింత ముదురుతోంది. ఈ వివాదంపై ఓవైపు ఏపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసి విచారణ జరిపిస్తోంది. సుప్రీంకోర్టు రిటైర్డ్ జస్టిస్ తో ప్రత్యేక విచారణ జరిపించాలని కోరుతూ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి, వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి, విక్రమ్ సంపత్ అనే భక్తుడు, సుదర్శన్ టీవీ ఎడిటర్ సురేష్ ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం ఏపీ ప్రభుత్వం ఇటీవల ఏర్పాటు చేసిన సిట్ని కొనసాగించాలా, ప్రత్యేక స్వతంత్ర దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేయాలా అన్న అంశంపై కేంద్రం తరపున అభిప్రాయం చెప్పాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు సూచించింది. దీనికి సంబంధించిన ఆయన వినిపించిన వాదన మేరకు కీలక ఆదేశాలు జారీ చేసింది. లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారా లేదా అనే విషయం తేల్చేందుకు 5 సభ్యులతో స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఇందులో కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ నుంచి 2 అధికారులు, ఆంధ్రప్రదేశ్ నుంచి 2 అధికారులతో పాటు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఓ అధికారి ఉంటారని సుప్రీం ధర్మాసనం తెలిపింది. ఈ మొత్తం దర్యాప్తును సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షించనున్నారు. లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడారన్న ఆరోపణలపై సుప్రీంకోర్టులో కీలక వాదనలు జరిగాయి. జస్టిస్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్తో కూడిన ధర్మాసనం విచారించింది. కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తన వాదన వినిపించారు. తాను మొత్తం అంశాన్ని పరిశీలించానని, సిట్ సభ్యులపై ఎలాంటి సందేహాలు లేవని చెప్పారు. అయినప్పటికీ వచ్చిన ఆరోపణల్లో నిజం ఉంటే గనుక అది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని, తిరుమల శ్రీవారికి దేశవ్యాప్తంగా భక్తులున్నారని చెప్పారు. సీనియర్ కేంద్ర అధికారి పర్యవేక్షణ ఉంటే విచారణపై మరింత విశ్వాసం పెరుగుతుందని ఆయన చెప్పారు. ఆయన వాదనతో ఏకీభవించిన ధర్మాసనం స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారన్న ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు సుప్రీంకోర్టు స్వతంత్ర దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేయడాన్ని ఏపీ సీఎం చంద్రబాబు స్వాగతించారు. లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందా లేదా అన్న విషయాన్ని సిబిఐ, ఏపీ ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలుస్తారని ట్వీట్ చేశారు. సత్యమేవ జయతే, ఓం నమో వెంకటేశాయ అంటూ చంద్రబాబు తన ట్వీట్లో రాసుకొచ్చారు. మొత్తానికి లడ్డూ వ్యవహారంపై స్పెషల్ సిట్ని ఏర్పాటు చేస్తూ సుప్రీం తీసుకున్న నిర్ణయంపై చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. చంద్రబాబు నిజస్వరూపాన్ని సుప్రీంకోర్టు ఎత్తి చూపించిందని మాజీ సీఎం జగన్ విమర్శించారు. రాజకీయ దుర్బుద్ధితో మత విశ్వాసాలను ఎలా రెచ్చగొట్టారో సుప్రీంకోర్టు అర్థం చేసుకుందన్నారు.
పొలిటికల్ డ్రామాలు చేయవద్దని సుప్రీంకోర్టు గట్టిగా చెప్పిందని, జంతువుల కొవ్వుతో లడ్డూలు తయారు చేసినట్టుగా చంద్రబాబు అసత్య ప్రచారం చేశారని తేల్చిందన్నారు. చంద్రబాబుకు దేవుడంటే భక్తి ఉంటే ప్రజలకు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కోర్టులు వారిని తప్పుబడితే సోషల్ మీడియాలో మాపై తప్పుడు ప్రచారానికి తెరలేపారని దుయ్యబట్టారు. కల్తీ లడ్డూ నెయ్యి వివాదం విషయంలో సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి అన్నారు. నిన్నటి వరకు సిట్ వద్దన్న ప్రతిపక్షాలు ఇప్పుడు ఏమంటాయో చెప్పాలని సవాల్ చేశారు. రాబోయే రోజుల్లో వాస్తవాలని శ్రీవారి భక్తుల ముందు పెడతామన్నారు. మరోవైపు వారాహి డిక్లరేషన్ సభలో పవన్ మాట్లాడుతూ దేశంలో సనాతన ధర్మాన్ని కించపరిచే చర్యలను అడ్డుకునేందుకు బలమైన కఠినమైన చట్టాన్ని వెంటనే తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. సనాతన ధర్మం పాటించే వారి పట్ల చట్టాలు నిర్దాక్షిణ్యంగా పనిచేస్తున్నాయని, అదే ధర్మాన్ని దూషించే వారికి మాత్రం రక్షణ కల్పిస్తున్నాయని పవన్ కళ్యాణ్ కామెంట్ చేశారు. శ్రీవాణి ట్రస్టు నిధులను వైసీపీ నేతలు పక్కదోవ పట్టించారన్న పవన్ వ్యాఖ్యలను టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ ఖండించారు. ట్రస్టు నిధులు వృధా అయ్యాయని నిరూపిస్తే దేనికైనా సిద్ధమేనని చెప్పారు. పవన్ ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారని భూమన మండిపడ్డారు. ఊహించని పరిణామాలతో తిరుమల లడ్డూ వ్యవహారం మరింత వేడెక్కింది. సుప్రీంకోర్టు ఏర్పాటు చేయనున్న సిట్ బృందం ఏం తేల్చనుందా అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.